తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడనని చెప్పాను. లూకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనము. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడు కూడా తగ్గించబడతాడని వాక్యం వివరిస్తుంది. అదేవిధంగా తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడునని వాక్యం వివరిస్తుంది. మనము ప్రభు సన్నిధానంలో నిత్యము కూడా తగ్గించుకొని జీవించాలని వాక్యము వివరిస్తుంది. ఎవరైతే తగ్గించుకొని ఈ లోకంలో జీవిస్తారో వారు హెచ్చించబడతారని వాక్యము వివరిస్తుంది. ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారని వాక్యం వివరిస్తుంది. కనుక మనల్ని మనము తగ్గించుకొని ప్రభు స్వరూపాన్ని దాల్చుకొని ప్రభు యొక్క వెలుగు మనలో ప్రకాశింప చేస్తూ ప్రభువుని మనలో కనపరుస్తూ ఈ లోకంలో తగ్గింపు జీవితము ప్రభువుకు మాదిరిగా మనము జీవించే వారంగా ఉండాలి. అదేవిధంగా ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు అని వాక్యం వివరిస్తుంది. లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనంలో తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాడు అని వాక్యము వివరిస్తుంది. కనుక మన సిలువను మనము ఎత్తుకొని ప్రభువుని వెంబడించేటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవించాలి. మన సిలువను మనం ఎత్తుకొని ఎప్పుడైతే మనము దేవుణ్ణి వెంబడిస్తామో అప్పుడు మనము దేవుని శిష్యులం అనబడతాము. కనుక మన సిలువను మనం ఎత్తుకొని ప్రభువును వెంబడించవలసిన వారమై ఉంటున్నాము. అదేవిధంగా ఆ ప్రకారమే మీలో తమకు కలిగినదంతయు విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు అంటున్నాడు. లూకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనము. ఆ ప్రకారమే మీలో తమకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు అని వాక్యము వివరిస్తుంది. మనకు కలిగినదంతయు కూడా ఈ లోకానుసారమైనదే. ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమే అంటున్నాడు ప్రసంగి. అంతా వ్యర్థమే, సూర్యుని కింద ఉన్నదంతా కూడా వ్యర్థమే అంటున్నాడు. కనుక ఈ లోకంలో మనకు కలిగినదంతా కూడా విడిచిపెట్టి దేవుణ్ణి మనము వెంబడించినట్లయితే మనము దేవుని యొక్క శిష్యులము కానేరమని వాక్యము వివరిస్తుంది. కనుక ఈ లోకంలో ఉన్నదంతా కూడా విడిచిపెట్టి మనము దేవుణ్ణి వెంబడించేటువంటి వారంగా మాత్రమే ఈ లోకంలో ఉండాలి. అదేవిధంగా ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగునని లూకాసు వార్త 14వ అధ్యాయము 34వ వచనము వివరిస్తుంది. ఉప్పు లేనిటువంటి కూర రుచిగా ఉండదు అని చెప్తుంది. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుంది ఉప్పు. కనుక నీవు ఉప్పులాగా ఈ లోకంలో జీవించవలసిన వాడవై దానవై ఉండవలసిన అవసరం ఉంది. క్రైస్తవులంగా క్రీస్తులు కలిగినటువంటి వారంగా ఉప్పు వలె మనము ఉండవలసిన వారమై ఉంటున్నాము. మనల్ని మనము తగ్గించుకోవాలి. అదేవిధంగా దేవుణ్ణి వెంబడిస్తూ మనము మన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అదేవిధంగా మనము ప్రభు అనుసారంగా నడుచుకుందాము గాక. ఆమేన్.